చూస్తున్నాం. ఎమ్మిగుంటూరులో జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా తేరు బజార్ నందు పరిశీలించిన డీఎస్పీ ఉపేంద్రబాబు, సిఐ శ్రీనివాసులు, కోసిగి సిఐ మంజునాథ్, పట్టణ రూరల్ ఎస్ఐలు డాక్టర్ నాయక్, శ్రీనివాసులు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర ఆలయ నిర్వాహకులు శివశంకర్ జాతర సందర్భంగా ఎలాంటి దుష్ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఉంటుందని స్పష్టం చేసిన ఎమ్మిగుంటూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, జాతరను తిలకించడానికి వచ్చిన ప్రజలు నిబంధనలు ప్రతి సంవత్సరం కూడా ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవంలో భాగంగా ఈరోజు ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చినాము. నాతో పాటు తర్వాత ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు బాగా సంతోషంలో భాగంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా ఇతరుల పట్ల భక్తుల పట్ల ఎక్కడి నుంచి వచ్చిందో దూర ప్రాంతాల నుంచి వచ్చింటారు వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా నూకోవడాలు తోసుకోవడాలు చేయకుండా పోలీసు వారు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. తర్వాత పోలీసు కూడా మంచి పోస్ట్ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మీరు ఆయన ధర్మకర్తలు కూడా మేము కోరుకుంటున్నాము. మాకు పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటున్నాము. 300 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ మహారథోత్సవానికి ప్రతి సంవత్సరము మార్చేయ కాలం నుంచి జరుగుతున్నది పుష్పమాసంలో జరుగుతుంది. మా ఎమ్మెల్యే వంశంలో మాచాని నీలకంఠప్ప నాగరాజు గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం 3 ఏళ్ళు జరిగింది. తర్వాత ఇప్పుడు మా ధర్మకర్తగా మాచాని నీలకంఠప్ప నాగరాజు జరుగుతున్నారు. ఈ కార్యక్రమానికి 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా కావాల్సినవి ఇక్కడ బందోబస్తు పోలీసు వారు చాలా అవసరం ఉంది కాబట్టి డిఎస్పీ గారు ఈరోజు రావడం జరిగింది. సిఐ గారు మరి ఎస్ఐ గారు వారి బందోబస్తుతోనే మనము బాగా జరుపుకోగలుగుతాము. కాబట్టి వారికి మేము పోలీసు వారికి ముందుగా వాళ్లకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా జరగాలని చెప్పి బాగా జరగాలని కోరుకుంటూ మరి ఊరు శాసనసభ్యులైన డాక్టర్ జయనాథ్ రెడ్డి గారికి, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఎంఆర్ఓ వారికి, విద్యుత్ శక్తి వారికి, మరి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ జాతర శుభాకాంక్షలు తెలుస్తూ ఈ రథోత్సవం బాగా జరగాలని మా దేవస్థానం తరఫున